అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 5వ విభాగానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ 4వ విభాగంలో సరస్సులోకి దిగినటువంటి గజరాజు తన భార్యల సేవలందుకుంటూ ఉన్నాడని తెలుసుకున్నాం. 5వ విభాగంలో ఆ తర్వాత జరిగిన కథాంశాన్ని మనం తెలుసుకుందాం. ఇలా భార్యలు సేవిస్తూ ఉండగా ఒళ్ళు మరిచిపోయి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడట ఆ గజరాజు. సరిగ్గా అదే సమయంలో అనుకోని ఆపద ఆ గజరాజును చుట్టుముట్టిందట. అదేమిటంటే భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చటలతో గదలుచు భువికి భంగంబులెగయ భువన భయంకర ఫోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవశమున ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీదరులు మూలంబులై ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుగబళించి పట్టు స్వర్భానుపగిది నొక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే. ఇలా ఉండగా ఒక భయంకరమైన మొసలి ఆ చెరువులో నుంచి పైకి వచ్చిందట. వచ్చి ఆ గజరాజు వైపు వేగంగా కదులుతూ వస్తోందట. అది వచ్చేటటువంటి వేగానికి ఆ నీటిలో ఏర్పడిన కదలికల వల్ల భొగభొగమని ధ్వని చేస్తూ బుడగలు ఏర్పడ్డాయిట. అవి ఎలా ఉన్నాయిట? ఆకాశానికి ఎగిసిపడుతూ ఉన్నాయిట. ఇంకా మొసలి చేసేటటువంటి ఫోత్కార శబ్దానికి, అంటే అది చేసేటటువంటి శబ్దానికి ఆ కాసారంలో ఉండేటటువంటి చిన్న చిన్న జలచరాలు, అలాగే మిగిలిన మొసళ్ళు ఇవన్నీ కూడా చాలా భయపడుతూ ఉన్నాయట. అది తోక కదిల్చేటటువంటి వేగానికిట అందులో ఏర్పడినటువంటి ఆ అలల వల్ల సుడిగుండాలు ఏర్పడుతున్నాయట. జంఝానిలం అంటే విపరీతమైన వేగంతో వచ్చేటటువంటి గాలి కదలికల వల్ల ఆ సుడిగుండాలు ఏర్పడ్డాయట. ఇంక ఈ అలలు చాలా భయంకరంగా ఒడ్డుని ఒరుసుకుంటూ ఉంటే ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోతూ ఉన్నాయట. ఇంత భయంకరంగా ఆ మొసలి ఆ నీటిలోంచి పైకొచ్చి సూర్యుడిని మింగేసేటటువంటి ఒక రాహువులాగా ఈ ఏనుగుని ఒడిసి పట్టుకుందట. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే వడిగుప్పించి కరీంద్రుడు నిడుద కరంబెత్తి వ్రేయ నీరాటంబు పొడవడగినట్లు జలముల బడి కడుబడి పట్టే పూర్వ పదయుగళంబున్నంటారు పోతన గారు. అంటే దీని అర్థం ఏమిటంటే ఆ గజరాజు కూడా వెంటనే ఇది గమనించుకుని ఆ తొండాన్ని ఎత్తి మొసలిని ఒక్కటేసిందిట. వెంటనే ఆ మొసలి నీటిలో చచ్చిపోయిన దాని వలె పడిపోయి మళ్ళీ ఒక్కసారిగా పైకి లేచి ఆ ఏనుగు యొక్క ముందరి కాళ్లను రెండింటినీ పట్టుకుందట. మరి వాటి మధ్య పోరు ఎంతకాలం సాగింది, ఎలా సాగింది, తర్వాత ఆ ఏనుగు ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకుంది మొదలైనటువంటి విశేషాంశాలన్నీ కూడా మరికొన్ని విభాగాల ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ పద్యాలన్నీ కూడా చక్కగా చిన్నారులందరికీ నేర్పిస్తారని ఆశిస్తూ మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఆదరించండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.